ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఈ ఆదివారము నేను హైదరాబాదులో మన ప్రేమ్ టాక్స్ ఆఫీస్లో అవైలబిలిటీలో ఉంటాను. సో మీరు నన్ను కలవాలి అనుకుంటే ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ చేసున్నాను. మీరు పలానా నంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఉదయం 10 గంటల నుంచి నేను ఉంటాను. సో ఆదివారం మీరు రావచ్చు, నన్ను కలవచ్చు. ఏమైనా ఇష్యూస్ ఉన్నా లేదా ఏమైనా ముఖ్యమైన అంశాలు ఉన్నా కూడా మనం అక్కడ చర్చించుకోవచ్చు. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళామనుకోండి. ఈ అరబ్ దేశాలు అంటే బాగా రిచ్గా ఉన్న అరబ్ దేశాలు, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్ లాంటి దేశాలు, ఈ నాయకులంతా ఇవాళ టెరిఫైడ్ అండి. ఎలాంటి భయంలో ఉన్నారు అంటే వీళ్ళు ఏదో ఒక రకంగా మోదీ గారి అపాయింట్మెంట్, ఇప్పుడు ప్రస్తుతం ఈయన ఇజ్రాయెల్లో ఉన్నారు కదా, సో మొత్తం సమీకరణ అంతా కూడా మారిపోయింది. ఒక్కసారి ఒకే దెబ్బ మోదీ గారు ఇజ్రాయెల్లో ల్యాండ్ అవ్వడము మీకు టోటల్గా ఈ డైమెన్షన్స్ అంతా మారిపోయాయి. మరి వీళ్ళందరికీ ట్రంప్ గారి ప్రొటెక్షన్ ఉంది కదా అనుకోవచ్చు. సౌదీ అరేబియా, యూఏఈ అంతా కూడా క్లోజ్ కంట్రీస్. ఇక ఖతార్ వాళ్ళైతే ఒక విమానమే బహుమానంగా ఇచ్చారు కదా. కాబట్టి ట్రంప్ గారు వీళ్ళని సేవ్ చేస్తాడా అంటే ఈ వింత జంతువు ఎప్పుడు ఏం చేస్తుంది ఎవరికి తెలియదు. ఇక పుతిన్ గారు, ఈయన మైండ్లో ఈయన క్యాల్కులేషన్స్ ఏమిటి అంత ఈజీగా ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఒకే ఒక భరోసా భారత్, మోదీ గారు మాత్రమే వీళ్లను కాపాడగలరు. ఏమంటే వీళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళకి వచ్చిన ప్రమాదము ఏమిటి అంటే మీకు ఈ దేశాలలో ఉండే అమెరికా మిలిటరీ బేసెస్ అక్కడ పెద్ద పెద్ద జామర్స్ పెట్టేశారండి. అంటే ఈరాన్ చుట్టూర్తా అమెరికా యొక్క యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, మిజైల్ సిస్టమ్స్ సర్వము సిద్ధం. కానీ ఈ దేశాలు, ఈ సౌదీ అరేబియా అన్నారు అనుకోండి, ఇక్కడ అమెరికా వాళ్ళ ఒక మిలిటరీ బేస్ ఉంది కదా. చూడండి వాడి తెలివితేటలు. వాడి దేశము ఎప్పుడు సేఫ్గా ఉండాలి, కానీ ప్రపంచంలో యుద్ధాలు జరుగుతూనే ఉండాలి. ఒకవేళ ఈ విధ్వంసం అన్నప్పుడు ఆ దేశాలు పోవాలి. అమెరికా సరిహద్దుల్లో ఎవరు ఎప్పుడు రాకూడదు. ఈ ప్లానింగ్లోనే ఉంటాడు. ఇవాళ వీళ్ళందరూ భయపడుతున్న విషయం ఇదే. ఇప్పుడు సౌదీ అరేబియాలో వాళ్లకు ఒక అద్భుతమైన అమెరికా వాడి డిఫెన్స్ సిస్టమ్ ఉంది. కానీ ఇవాళ టోటల్గా ఇది జామ్ అయిపోయి ఉంది, లాక్ అయిపోయి ఉంది. ఇప్పుడు F-35 విమానం అండి, యుద్ధం అర్జెంటుగా మీరు ఆన్ చేస్తారు, స్టార్ట్ కాదు. ఎందుకు? లాక్హీడ్ మార్టిన్ కంట్రోల్ రూమ్లో మీకు తాళం ఉంటుంది. వాడు ఆన్ చేస్తేనే ఇక్కడ విమానము స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు టోటల్గా జామ్ చేసేయడంతో ఏం చెయ్యబోతున్నాడు? అమెరికా వాడు ఈరాన్ మీద యుద్ధము అన్నాడండి. ఈరాన్ వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, ఎవరైనా మీ మిలిటరీ బేసెస్ అమెరికాకి ఇస్తే ముందు మీరు పోతారు. మీకు ఈరాన్ అంటే ఏ వెనుజులానో ఏ ఆఫ్ఘనిస్తానో కాదండి, మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ దేశాలంతా ఏం చెయ్యాలి? ఇంతలో చూడండి, మీకు బెంజమిన్ నెతన్యాహు ఒక పెద్ద బాంబు పేల్చాడు. సో మనమందరము కలిసిపోదాము. సో దీనినే హ్యాక్సాగాన్ అలయన్స్ అని మాట్లాడుతున్నారు కదా. భారత్, ఇజ్రాయెల్, సైప్రస్, గ్రీస్, ఇందులో కొన్ని అరబ్ దేశాలు కూడా ఉంటాయని మాట్లాడాం. ఇప్పుడు ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఒక 10 ఏళ్ళు వేసుకోండి, 2026 నుంచి 2036 అనుకోండి. మీరు ఈ ప్రపంచాన్ని గమనించండి. మీకు ఎటు చూసినా కూడా బస్సులు అంటే ఎలక్ట్రిక్ బస్సు, కారు అంటే ఎలక్ట్రిక్ కారు, బైక్ అంటే ఎలక్ట్రిక్ బైక్. ఫ్యాక్టరీలంతా కూడా వీళ్ళు ఆటోమేటిక్గా ఈ ఎలక్ట్రిక్ డివైసెస్లోకి వెళ్ళిపోతారు, పెద్ద పెద్ద బ్యాటరీలు. ఇక విమానాలు కూడా సోలార్ సిస్టంలో పనిచేసే విమానాలు, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్. అలాంటప్పుడు ఈ అరబ్, మిడిల్ ఈస్ట్ దేశాలు వీళ్ళు బతుకుతున్నదే చమురుని నమ్ముకొనే కదా. ఇప్పుడు ఆ చమురుని కొనడం అనేది దేశాలు ఆపేసారు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? ఇది వీళ్ళకు బాగా తెలుసండి. మనకు ఉన్న ఆయిల్ స్ట్రెంగ్త్ రేపు పడిపోతే మన పరిస్థితి ఏమిటి? అగ్రరాజ్యాలంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్ళిపోతారు. అమెరికానండి, భారత్, చైనా, రష్యా వీళ్ళందరూ కూడా ఇక మనకు ఆయిల్స్తో పెద్దగా పని లేదు. రష్యా వాళ్ళు ఒకవేళ నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, డ్రాస్టికల్గా అంతా మారిపోతుంది. కాబట్టే పుతిన్ గారు పెట్రో డాలర్ ఈజ్ ఓకే ఫార్ మీ,
అమ్ముదాము, అమెరికా డాలర్లోనే వ్యాపారం. ఇదంతా ఎందుకు? ఎంత ఉంటే అంత అమ్ముకోవడం, అంతే. రేపు ఇది ఉండదండి. అలాంటప్పుడు ఈ అరబ్ దేశాలు ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. ఇప్పుడు కూడా ఏమీ చేయలేరు. ఈ టైంలో వీళ్లకు ఒక అతిపెద్ద గ్లోబల్ పవర్ సపోర్ట్ కావాలి. ఏమండి, భారత్కి ఏంటి అసలు? ఈ మోదీ గారు ఏం చేయగలడంటే, ఈయనకి ఒక లీవరేజ్ ఉందండి. మోదీకి ఒక లీవరేజ్ ఉంది. దీని ప్రకారము ఇవాళ ఇజ్రాయెల్తో వెళ్ళి బెంజమిన్ నాదన్యాహుతో కూర్చొని మాట్లాడగలడు. వేరే ఎవరూ చెయ్యలేరు. అవసరమైందా నేరుగా పుతిన్ గారి దగ్గరికి వెళ్ళగలడు. క్లోజెస్ట్ ఫ్రెండ్ పుతిన్ గారితో, అయ్యా ఇది ప్రాబ్లం, ఈ అరబు దేశాలంతా ఇలా భయపడుతున్నారు, మనము ఏం చెయ్యగలము? ఇదే పరిస్థితి అమెరికాతో కూడా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈయన ఫోన్ చేయడం లేదే అని చెప్పి కలవరిస్తున్నాడే కానీ ఈయన ట్రంప్తో కూడా వాడు వినడము వినకపోవడము వాడి ఇష్టం. కానీ మనకున్న అడ్వాంటేజ్ ఏంటి? ఎవరితో అయినా కూడా కూర్చొని మాట్లాడగలం. వేరే ఏ దేశానికి ఈ అడ్వాంటేజ్ లేదు. ఇది వీళ్ళకు బాగా తెలుసండి. మోదీని పట్టుకుంటే మన సమస్యలు తీరిపోవచ్చు. కాబట్టి యుద్ధాన్ని ఆపాలి. ఒకటి ఆపాలండి, ఈరాన్ లేకపోతే నెఫ్తలి అంటాం చూసారా, ఈ నెఫ్తలి అనబడే నాయకుడు చెప్తున్నా టర్కీ ఈజ్ ద నెక్స్ట్ ఈరాన్. ఈరాన్, టర్కీ, పాకిస్తాన్. సో వీళ్లను ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ నుంచి పక్కన పెట్టండి. పక్కన పెట్టి వీళ్ళు ఇజ్రాయేల్ ఇండియాతో కలిసిపోతారు. జరుగుతుందా అంటే 2015లోనే మోదీ గారు ఇది చేసి చూపించాడు. అప్పట్లో ఇజ్రాయెల్కి యుఏఈ మధ్య శత్రుత్వం ఉండేది. ఇవాళ మీరు దుబాయ్ వెళ్ళండి, ఒక రెస్టారెంట్కి వెళ్ళండి, అక్కడ ఇజ్రాయేలీ మెన్యూ కూడా మీకు కనిపిస్తుంది. వాళ్ళ వంటకాలు కూడా మీరు తినొచ్చు. అంత క్లోజ్నెస్ వచ్చేసింది. సౌదీ అరేబియాతో కూడా ఇది మోదీ గారు చేసి చూపించారు. మీరు దగ్గర ఉంటారు, కలిసిమెలిసి ఉండండి, గొడవలు పడకండి, శత్రుత్వము వద్దు, కలిసిపోయారు వీళ్ళు. సో అలాంటిది ఇవాళ ఈయన చెయ్యగలిగాడు అనుకోండి. మీకు ఈ గ్రూప్లో, ఈ అలయన్స్లో మీకు యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ ఈ దేశాలను కలిపేశాడు అనుకోండి. ఈరాన్ పోయింది, టర్కీ పోయింది, పాకిస్తాన్ కూడా పోయింది అనుకోండి. అప్పుడు పరిస్థితి ఏంటి? వీళ్ళు సేఫ్గా ఉంటారు కదా. అదే కదా వీళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు ధనవంతులు ఏం ఆలోచిస్తారండి? మా సేఫ్టీ ఫస్ట్. సో అలాగే ఈ దేశాలంతా ఇవాళ మోదీ గారిని ఏదో ఒక రకంగా కలవాలి. ఈయన ఇజ్రాయెల్ని కన్విన్స్ చెయ్యాలి. గ్రేటర్ ఇజ్రాయెల్లో మా దేశాలు ఉండకూడదు. ఎందుకంటే మీకు చూసారనుకోండి, అమెరికా వాడు ఈరాన్పై దాడులు చెయ్యాలన్నప్పుడు వీళ్ళ దేశాలలో ఉండే మిలిటరీ బేసెస్నే వాడతాడండి. సో అలాంటప్పుడు మనము డియోగో గార్జియా గురించి మాట్లాడాం. యూకే వాడు నో అన్నాడు. వీళ్ళు అనగలరా? ఖతార్ వాడు అనగలడా? ట్రంప్ ఫోన్ చేసి ఒరే అక్కడ విమానం రెడీ చేయంటే ఎవరు ఆపలేరు. ఇప్పుడు ఏమైంది? టాడ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా అమెరికా కంట్రోల్లోకి వచ్చేసాయండి. వాడి దగ్గరే కంట్రోల్ రూమ్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేరు. ఈరాన్ వాడు వీళ్ళ మీద దాడులు చేసినా వీళ్ళు తిరిగి ఈరాన్పై ఎటువంటి యుద్ధము చెయ్యలేరు. మొత్తము సిస్టమ్స్ అమెరికా వాడి చేతిలో ఉంది. మీకు గుర్తుందో లేదో, చైనా వాడితో మనకు యుద్ధము అన్నప్పుడు అమెరికా వాడేమన్నాడు? మేము అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వద్ద మా మిలిటరీ బేస్ను ఏర్పాటు చేస్తాము, పర్మిషన్ ఇవ్వండి. మనము నో అన్నాం. అంటే ఎవరికైనా ఒక అగ్రరాజ్యము వాళ్ళ సైనికులు, వాళ్ళ ఆయుధాలు మీ దేశములోకి వస్తున్నప్పుడు ఆనందిస్తారు. ఈ అరబు దేశాలంతా కూడా ఇలాగే ఆనందించారు. అమ్మయ్య, అమెరికా వాడే ఇక్కడ ఉన్నాడు, మనకు ఏమిటి ప్రాబ్లం అని అనుకున్నారు. కానీ ఇవాళ ఏమవుతుంది? ఈరాన్ వాడు ఫస్ట్ వీళ్ళని టార్గెట్ చేస్తాడు. ఇవాళ అలాంటి సిచ్యువేషన్లోనే ఈ అరబు దేశాలంతా ఉండి మోదీ గారు సహాయం చేయండి అయ్యా అని చెప్పి అడుగుతున్నారు. మరి భారత్ ఈ సహాయము వీళ్ళకి చేస్తుందా చెయ్యదా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.